వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి టెర్రరిస్ట్ అని గాని రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం. ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు అయితేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈ రోజు తీవ్రవాది అంటున్నారు. ఈ రోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా తాను అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం. అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం. గీతా కార్మికులకు 10% మద్యం షాపులు ఇస్తాం. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని
ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ను కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి బాధితులకు ఇంకా అందని ఆర్థిక సహాయం 17వ తేదీన అందిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం. సిహెచ్ బాబురావు. బుడమేరు వరదల్లో జనమందరూ కష్టాల్లో ఉన్నారు. 17 రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు. 17వ తారీఖున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. దాని ఊసే లేదు. అసలు ఇస్తారా, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు సమాధానం చెప్పరు? ఎన్ని రోజులు గడవాలి? దాతలు ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇచ్చారు. కేంద్రం నుంచి డబ్బు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దీన్ని కేటాయించండి. వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం మాటలు చెప్తే లాభమే ఉంది. పైపెచ్చు సహాయం చేయకపోగా కరెంటు బిల్లు ఈ నెల వచ్చే నెల కలిపి వచ్చే నెల కట్టండి అని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు. లేదు, కొంతమందికి అయితే పాత బిల్లుని బట్టి కట్టేయమంటున్నారు. ఇంటి పన్నులు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది, ఈ నెలాఖరు లోపల కట్టమంటున్నారు. మున్సిపల్ మంత్రి గారిని అడిగితే ఏమన్నారు? 3 నెలలు వాయిదా ఇస్తాం. 3 నెలలు వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే పన్నుల వసూళ్ళు అటు కరెంటు డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, వీటిల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆర్థిక సహాయం ఇంతవరకు చేయలే. అందుకే ఈ కరెంటు బిల్లులు ఆగస్టు సెప్టెంబర్ నెల వాయిదా కాదు, 2 కలిపి వసూలు చేయటం కాదు, పూర్తిగా వరద ప్రాంతాల్లో రద్దు చేయాలి. ఇంటి పన్నులు, మంచినీళ్ళ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. 3 నెలల వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడే? ఇది ఒక సంవత్సరం కాదు, జీవితకాలంలో కూడా ఇది కోలుకోవడానికి వీలైనటువంటి దెబ్బ. ప్రభుత్వం ఈ పని కూడా కనీసం చేయలేదా? పన్నులు కట్టమని నెలకు కోలుకుంటారా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు వద్ద ఉన్న బుడమేరు డ్యూటీని ఎత్తు పెంచి నిర్మించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. బుడమేరు ఈ కాలువేమో ఏలూరు నుంచి వెళ్తున్నటువంటి కాలువ. ఇది అండర్ గ్రౌండ్ పోయేటువంటి నీరు బుడమేరు నీరు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి కట్టడం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎత్తువైపు కట్టే తప్ప ఎప్పుడు వెళ్ళమని కంట్రోల్ చేయలేము. 2 కలిసిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అది పొంగుతుంది, ఇది పొంగుతుంది, 2 కలిసి మొత్తం హతాహతం చేస్తుంది. మరి 1902లో కట్టినటువంటి కట్టడం అనేక గవర్నమెంట్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి కూడా 70 ఏళ్ళు అయిపోయింది. ఇంకా దీన్ని చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు పట్టించుకోండి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ ఎత్తు లేపి కింద నీళ్ళు గత ఏళ్ళ వచ్చి పోయేటట్టు వచ్చేటువంటి ఏదో కాల ఉంటే బాగుంటుంది. దీన్ని తక్షణం చేయమని కోరుతున్నాం. ఆపద వచ్చినప్పుడు చంద్రగడ్డ ఆకలి పట్టుకోవడం కాదు, ఇప్పుడు జాగ్రత్త పడుతుంటాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు. ఓపీ కేంద్రం వద్ద బారులు తీరిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.